లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళలో 90,000 మంది ఇప్పుడు కూడా రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఏజ్ బార్ అయిపోతుంది, 20 సంవత్సరాలు దాటేస్తుంది. వాళ్ళ పరిస్థితి తీసుకెళ్తారు పైకి. ఖచ్చితంగా తీసుకెళ్తారు అండి. ఇప్పుడు అంటే మీకు నేను పిఠాపురం సభలో కూడా మాట్లాడుతున్నాం. ఇది అలా ఉంది నాకు దీపంగా అంటే ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం ఉంది. ఒక ఆడబిడ్డ మాయమైపో అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్తే ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ లెస్ దెన్ 72 hours టు ట్రేస్ అవుట్ అండ్ బ్రింగ్ హర్ బ్యాక్ టుమారో. అలాంటి 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం దానికి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియదు ఏం కాదు, దీంట్లో దాచేది ఏం లేదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంత జీతాలు. దే వాంట్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్. ఖచ్చితంగా ఇవి ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యను అదృష్టం, ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్తాను, నేను హోమ్ గార్డ్స్ కూడా చెప్తాను. అసలు ప్రతి స్థాయిలో $600 అని ఇంకా దగ్గర అక్కడ ఉంది కాబట్టి కవులు ఆడుతున్నాం. డైలీ కూడా మాట్లాడమంటే అలాగే ఓఎంజీసీ మీరు ఖచ్చితంగా we invite you for any suggestions. మీరు ఇలాంటిది ఉంటే మా స్థానిక నాయకులకి దృష్టికి తీసుకురండి, కలెక్టర్ దృష్టికి తీసుకురండి. డెఫినెట్గా దాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తాం. చెప్పండి కాకినాడ ఒక నిమిషం. ఈఎస్సి హాస్పిటల్ అండి, ఈఎస్ఐ పోస్ట్ అండి. ఆ పరిధిలో కాదుగా ఖచ్చితంగా సంబంధించిన శాఖ